బీసీలకు 42% రిజర్వేషన్లు కోరుతూ ఆత్మ బలిదానం చేసిన ఈశ్వరాచారి అంత్యక్రియల్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, V3 న్యూస్ CEO కాచం సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు పాల్గొని ఈశ్వరాచారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ ఈశ్వరాచారికి ప్రభుత్వం ₹1 కోటి ఇస్తామని, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. సాయి ఈశ్వరాచారి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గురువారం రాత్రి బోడుప్పల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు చేసుకోగా శుక్రవారం మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి జగతిగుట్టలో పలువురు నివాళులర్పించారు. అంతిమయాత్రలో పలు బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అధికారం అంటే నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు ద్రోహం చేయడమైనటువంటి కొత్త విధానానికి తెరలేపుతా ఉన్నది. దాని ఫలితమే ఈరోజు ఈశ్వరాచారి గారి ఆత్మాహుతి. బీసీలకు రాజ్యాధికారంలో వహించవలసింది మీరే. ₹1 కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం ఈశ్వరాచారి కుటుంబం మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా బీసీ నాయకులు అందరూ ఇక్కడ ముఖ్యులున్నారు, నేను కూడా ఉన్నా. మేమందరం బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అదే క్రమంలో ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఇటు పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటాం అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తాను.